సబ్బవరం మండలం పెద్దగొల్లలపాలెం మరియు శ్రీరామనగర్లో సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేద దేవాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, ఆయన సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో భాగంగా వేద పాఠశాల విద్యార్థులచే చతుర్వేద పారాయణం మరియు అతిరుద్ర పారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన వేద పండితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సనాతన ధర్మ పరిరక్షణకు వేద పాఠశాలలు పండితుల పాత్ర ఎంతో ఉందని వారన్నారు. వేద విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని కార్యక్రమాలు మనం చేసే ఉండవండి. ఆ భగవంతుడు కొందరితో చేయిస్తుంటాడు. శర్మ గారితో ఈ వేద పాఠశాల పెట్టించి ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత భగవంతుడు వారికి అప్పచెప్తే, వారికి ఉడతాభక్తిగా ప్రభుత్వం తరపున ఏదన్నా సాయం చేయమని చెప్పి మాలాంటి వాళ్ళని ఆదేశిస్తే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఏ విధమైన రిజర్వేషన్లు ఉండకూడదండి. వారు తలపెట్టినది ఒక మహాయజ్ఞం. ఎంతోమందిని వేద పండితులుగా తీర్చిదిద్దే ఒక బృహత్తరమైన కార్యక్రమం వారు భుజాల మీద వేసుకున్నప్పుడు మనం కూడా ఎంతో కొంత ప్రభుత్వ పరంగా హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులుగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, మా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మేమంతా కూడా విలువలను కాపాడే, మత ధర్మాలను కాపాడే కార్యక్రమాలు చేస్తాం. అది హిందూ మతం అయినా, క్రైస్తవ మతం అయినా, ముస్లిం అయినా, బౌద్ధం అయినా, ఏదైనా కానీ అన్ని మతాల గౌరవాలని, మర్యాదలను కాపాడే కార్యక్రమాలు నేర్చుకున్నాం. కాబట్టి వారు వచ్చినప్పుడు ఈ ఏరియా జోలికి పోవద్దు, వారికి చేతనైతే సహాయం చేయాలని ఎంఆర్ఓ నుంచి, అలాగే కొంతమంది దాతల్ని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కొంతమంది దాతల్ని మాధవ్ శర్మ గారు వారి ప్రయత్నం వారు చేశారు. మా మాట సాయం మేము చేశాం. ఈ ప్రాంతం ఒక పవిత్రమైన ప్రాంతంగా ఉండాలి అని చెప్పి ఈ రోడ్లు కానీ, ఇక్కడికి వచ్చే వాళ్ళకి అప్రోచ్ కానీ చాలా బాగా ఉండాలని చెప్పి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అంటే భవిష్యత్తులో ఈ వేద పాఠశాల ఈ జిల్లాలోనూ, ఈ రాష్ట్రంలోనూ 10 మంది వాళ్ళలో గొప్పగా చెప్పుకునే ఒక పుణ్యస్థలంగా, ఒక పవిత్రమైన ప్రదేశంగా ఇది విరజిల్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ వేద పండితులై ఈ రాష్ట్ర దేశ నలుమూలల్లో కూడా ఎక్కడ మీరు విద్యను నేర్చుకున్నారు అంటే దాని పునాదులు ఇక్కడ అని చెప్పే విధంగా వాళ్ళని మీరు తీర్చిదిద్దాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యంతో మీరు ఈ స్థాయికి వచ్చారు. శర్మ గారు, మీకున్న విద్యను కానీ, మీకున్న విజ్ఞానాన్ని కానీ ఇంతమందికి పంచుతున్నందుకు, అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. ఈ వేద పాఠశాల దినదినాభివృద్ధి చెంది అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని, మీరు అర్ధరాత్రైనా మా నుంచి అయ్యే ఏ సాయం కోసమైనా మీరు వస్తే మా ఇంటి తలుపులు మీకు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒక పవిత్రమైన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నందుకు చాలా కార్యక్రమాలు రోజువారీ చేస్తూ ఉంటాం, కానీ కొన్ని కార్యక్రమాలే మాకు తృప్తినిస్తాయి. ఆ కొన్ని కార్యక్రమాల్లో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక పవిత్రత, ఒక మనశ్శాంతి, ఒక మనోధైర్యాన్ని నింపుకొని ఇక్కడి నుంచి మేము వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ లేకపోతే, భయం కానీ గౌరవం లేకపోతే ఈ సమాజం లేదు. ఒక పవిత్రమైన ప్లేస్లో ఒక పవిత్రమైన యజ్ఞం మీరు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ ఆలోచన, మీ తాలూకా విజను
ఆ భగవంతుడి ఆశీస్సుల్లో మరింత ఉన్నతిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తున్నందుకు మీకు కానీ మీతో కలిసి పనిచేస్తున్న వేద పండితులు కానీ మీరు తీర్చిదిద్దబడుతున్న ఈ స్టూడెంట్స్కి కానీ అందరికీ మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.